మీ అందరి దగ్గర నేను చాలా దుఃఖంతో చాచిన మాట్లాడకపోతే ఎంత బాధ. నీకు సైకి చేతిది, సైకి చేతి చెప్తుంది. నీళ్ళు దిగి కాదు, ఓ పాలు దిగి కాదు, ఏమి దిగి కాదు. మా మనవరాలు మా బాగా రెండో కూతురు కాలేజీ అమ్మ ఓడ్చులు జావ కింద కాల్చి పలచక స్పూన్ ఇచ్చింది. మనం ఇక్కడ కూర్చున్నాం చూపుడు దిగి ఎంత ఇక్కడ దిగేది కాదు. పడుకుంటే నిద్ర అట్టేది కాదు, దిగుతా ఉండేది కాదు కదా. ఎలా నిద్ర పడుతుంది ఓడే కూర్చుంది. ఈ నిద్ర అంతా ఏమైపోద్దో తెలియదు. ఇలాగ చూస్తే కళ్ళు పగలు రాదు. కానీ దేవుడు నాకు సొత్తు తెచ్చి మీ అందరి మధ్యన నేనే ప్రాంతంలో ఉన్నా, నా గ్రామం రక్షించుకున్నా. అందరూ పొగలా ఉండాలి, అందరు కలిసి ఉండాలి. నా గ్రామం రక్షించి ఎవరిని విడిచిపెట్టవద్దు ప్రభు. నేను ఎంతమంది అక్కడికి ప్రార్థన బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా. అమ్మ అంతమా బైబిల్ చదువుకుంటా ఉంటారు, అంతమంది ఇంటి మీదే పడుతున్నాను. దేవుని గొప్ప దేవుడు. చేను గారి గురించి అందరూ ప్రార్థన చేశారు. ఎందుకు ఆయన బ్రతకలేదండి. ఆయన చిత్తమైనది ఆయన తీసుకున్నాడు. ఆయన చిత్తమైతే మనల్ని తీసుకున్నాడు. మనం ఎంతమంది ఉన్నా, ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఆయన చిత్తమైతే మనం ఆపేవారు అవ్వలేదు. ప్రతిదీ ఆయన చిత్తమే. ఆయన చిత్తం లేదా మనం ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, చిచ్చు ఎత్తిన పెరుగుతుంది. మనమందరం అక్కడ ఉన్నాం, చిచ్చు అక్కడ ఉంది, అది ఎత్తే వెలుగుతాం. అది ఆయన ఆడిపెట్టే కనుక చర్చిలోకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుని దేవాలయానికి వెళ్తున్న ప్రతి బిడ్డ, దేవుని చదువులో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని నమ్మకం ఇచ్చాడు. నేను నమ్ముకుంటే లేదా